తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. తాను ఏ పార్టీకి, ఏ నాయకుడికి, ఎవరికీ బినామీని కాదని స్పష్టం చేశారు. కాణిపాక ఆలయంలో సత్య ప్రమాణం చేయాలని సవాల్ విసిరారని, అందుకే కాణిపాక ఆలయంలో ప్రమాణం చేశానని చెప్పారు. సత్య ప్రమాణం చేసి తన నిజాయితీ నిరూపించుకుంటున్నానంటున్న రామచంద్ర యాదవ్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిత్యం కృషి చేస్తున్నటువంటి బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ మీద ఇవాళ కొన్ని పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయి. ఈ మేరకు ఆ ఆరోపణలు కాదు, నిజం నిరూపించుకునేందుకు కాణిపాక ఆలయానికి వచ్చి ప్రమాణం చేశారు బోడే రామచంద్ర యాదవ్ గారు. మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్ నమస్తే. ఇవాళ ఎందుకు ప్రమాణం చేయాల్సి వచ్చింది, ఏంటి సార్, ఎలాంటి కారణాలు ఉన్నాయండి? రాష్ట్రంలో ఉన్న ప్రధాన 2 దోపిడీ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీసీవై పార్టీని స్థాపించి ప్రజల తరపున పోరాటం చేస్తున్న నాపైన, భారత చైతన్య యువజన పార్టీ పైన అనేక రకాలుగా ప్రత్యర్థులు తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తుంటే వాటి గురించి ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్టు నాగరాజు గారు ప్రస్తావించినప్పుడు ఆ ఛాలెంజ్ని తీసుకొని నా మీద వస్తున్న ఆరోపణలు తప్పుడు ఆరోపణలు అని చెప్పి ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకంలో ప్రమాణం చేయడానికి రావడం జరిగింది. చెప్పిన మాట ప్రకారము సత్య ప్రమాణం చేయడం జరిగింది. ఇలాంటి తప్పుడు ఆరోపణల వల్ల, అసత్య ప్రచారాల వల్ల నా ప్రయాణాన్ని కానీ, నా పోరాటాన్ని కానీ ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సార్, ఇలాంటి ఆరోపణల మీద భవిష్యత్తులో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని? రోజు ఆరోపణలు చేసే వాళ్ళ గురించి నేను పట్టించుకోను. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజల తరపున, ప్రజల కోసం పోరాటం చేస్తాను. ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత వరకు నా పోరాటం, నా ప్రయాణం కొనసాగుతుంది. ముఖ్యంగా అధికార విపక్ష పార్టీలు రెండు కూడా ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయి. అవి ద్వంద్వ వైఖరిని అవలంబిస్తూ మీ మీద విపరీత ఆరోపణలు చేస్తున్నాయి. దీని ఎలా చూడాలి సార్? ఈ 2 పార్టీలకు అంతం పలికి, వీళ్ళ యొక్క అధికారానికి, వీళ్ళ దోపిడీకి అంతం పలికేంతవరకు నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను. ప్రజల తరపున పోరాటం చేస్తాను. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల నాటికి బీసీవై పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేసి వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది ముఖ్యంగా అంటే భవిష్యత్తు ప్రజల యొక్క అభ్యున్నతిని, ఆకాంక్షను దృష్టిలో ఉంచుకొని భావితరాల అభ్యున్నతి కోసం తాను అహర్నిశలు కృషి చేస్తూ వారి పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కూడా స్పష్టం చేస్తూ వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహ, రవి ప్రైమ్ 9 చిత్తూరు నుంచి.